మీకు అర్థమైపోయి ఉంటుంది అనమాట. ఈరోజు అయితే మా ఫ్రెండ్స్ని అయితే మీకు చూపించబోతున్నాను. దాంట్లో ఒక స్కూల్ ఫ్రెండ్ కూడా ఉంది మా క్లాస్లోనే, మా సెక్షనే, మా బెంచ్లోనే. మేమిద్దరు ఒకే బెంచ్లోనే, మేమందరూ లాస్ట్ బెంచర్స్ అనమాట. చూడండి, నా కోసం ఫస్ట్ బెంచ్లో ఉండే అమ్మాయి లాస్ట్ బెంచ్లో బ్యాక్ బెంచెస్ నువ్వు అమ్మ ఈ అమ్మ క్లాస్ పర్ఫెక్ట్ బ్యాచ్ కూడా ఒక రోజు తెచ్చుకుంది, మళ్ళీ బ్యాక్ బెంచ్లోకి పడింది. బ్యాక్ బెంచర్ ఎవరెవరు ఇస్తారో ఫాస్ట్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి. కామెంట్లో కూడా ఎంతమంది బ్యాక్ బెంచర్స్ కామెంట్ చేయండి. బ్యాక్ బెంచర్స్ అయితే మీరు లైక్ చేసుకోండి అనమాట. చూడండి, మన ఏం పేరు అమ్మ నీ పేరు? కృతిక కదా. వీళ్ళ తమ్ముడు అనమాట. అప్పటి నుంచి వాళ్ళ అక్క కాడికి అతుక్కుంటున్నాడు. ఇప్పుడే వీడియో కోసమని కూర్చోబెట్టిన మధ్యలో. చూడండి, మన టీవీ కనెక్ట్ చేసినాం, అందుకే అది అట్లా వస్తుందన్నమాట. ఇది మన పూర్వీ చూస్తూనే ఉంటారు కదా. గాయ్స్ బ్యాక్ బెంచర్స్ అంతా లైక్ కామెంట్ చేయండి. చెప్పండి అమ్మ, అందరూ చెప్పండి. బ్యాక్ బెంచర్స్ అందరికీ లైక్ అండ్ కామెంట్ చేయండి. వైష్ణవి కామెంట్స్, వైష్ణవి ఛానల్ మరి ఒక్క వీడియోతో మీ ముందుకైతే వస్తానన్నమాట. ఇలాగే పెద్ద వీడియోస్ వస్తానంటే తొందరలో లైవ్స్ కూడా స్టార్ట్ చేస్తాను. ఎగురుతాను చూడండి. గాయ్స్ బ్యాక్ బెంచర్స్ అంతా సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రంట్ బెంచర్స్ అంతా లైక్ చేయండి. అంటే బ్యాక్ బెంచెస్ అనమాట. బ్యాక్ బెంచెస్కే నా ఓటు. బ్యాక్ బెంచెస్ వచ్చేసి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా కొట్టేయండి, అండ్ గంట కూడా కొట్టండి. ఇదైతే నేను షార్ట్ వీడియోని చేద్దాం అనుకున్నాను, కానీ షార్ట్ వీడియో బాగుంటుందని, అంటే కొంచెం ఎక్కువనే ఉంది స్పీచ్, అందుకే చేయలేకపోయినాను. నిన్నకు నీదే డ్రెస్ వేసుకొని వచ్చింది అమ్మ సాటర్డే. నిన్నైతే వీకెండ్ ఎగ్జామ్ ఉంది. మా స్కూల్లో గురించి మీకు తెలిసిందే కదా. దివ్య భవిత. ఒకరోజు భవిత పడింటే తనైతే చాలా బాధతో పడింది. వైష్ణవి అయితే ఇప్పుడు తన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ దివ్య. ఎంత టాపర్ అయినా మనం అట్లాగానే మనము బ్యాక్ బెంచ్కి వెళ్ళిపోతాం అనమాట. టీచర్స్ అయినా లేదంటే మనకే మనసు ఉంటుంది ఫస్ట్ బెంచ్ లో కూర్చుని. ఎందుకంటే ఈజీగా బెల్ రాగైందంటే ఫాస్ట్గా బ్రేక్ టైం వచ్చిందంటే ఫాస్ట్గా ఎప్పుడొస్తుంది బ్రేక్ టైం, ఎప్పుడొస్తుంది లంచ్ టైం అని ఎదురు చూస్తూనే ఉంటాను. నేను బ్యాక్ బెంచర్ అయినా కూడా మేడము పక్కన కూర్చుంటుంది. ఎవరు రాకుంటే మనము నార్మల్ కాదు మ్యామ్, సైడ్ అట్లా కాదు, మనం ఇంటెలిజెన్స్ ఇట్లా పెంచుకుంటూ దూకొని పోయి మేడం పక్కనకి వచ్చి మ్యామ్ చెలగొట్టి వాష్రూమ్ మ్యామ్ అని అడిగితే పోతాము. మళ్ళీ వచ్చాక ఇంకో వస్తుంది. ఆడ బాయ్స్ సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్ నుంచి దూరుకుంటూ వచ్చేసి నుంచి స్టార్ట్ చేస్తాం. మళ్ళీ నా బెంచ్లోకి వచ్చి నేను కూర్చుంటా. ఇది గైస్ మన తెలివి ఈ రోజుకి. మనం ఫస్ట్ బెంచ్ లో ఒకవేళ మేడం కూర్చోబెట్టినా కూడా మనకి మనసు అసలు ఉండదు గైస్. మన కూర్చోబుద్దే కాదు మ్యామ్, నాకు బ్యాక్ బెంచర్లోనే కూర్చోబుద్ది. మ్యామ్ ఏంది మ్యామ్ గాస్ కూర్చోబుద్ది అవుతుంది మ్యామ్ అంటే. అవును, వాయిస్ క్లియర్గా వినిపించలేదు కదా గైస్. తొందరలోనే మైక్స్ కూడా వస్తాయి పెట్టుకునేది. మా డాడీకి అడిగి ఆన్లైన్లో బుక్ చేయాలన్నమాట. అసలు వాయిస్ వినిపించలేదు అసలుకి. మైక్స్ తొందరలోనే వస్తాయి. వీడు చూడండి చిన్నపిల్లలు ఇట్లా పెట్టుకుంటున్నాడు నోట్లో. చూడండి ఈ అమ్మ అయితే మీరే ఎక్కువండి మా తమ్ముడిని ఎట్లా కూర్చోందో. స్కూల్లో చెప్తా పదా, రేపు పదా. ఏం పీకుతుంది చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా షార్ట్ వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ ఇంత పెద్ద స్పీచ్ షార్ట్ వీడియోలో చెప్పలేను కదా. 60 minutes పెట్టుకున్నా కూడా కాదనమాట, అందుకే పెద్ద వీడియో చేసినాను. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ బెంచర్స్ ఎంతమంది ఉన్నారో లైక్, సబ్స్క్రైబ్, గంట, షేర్ అన్నీ చేసేయండి. కామెంట్ కూడా. ఫ్రంట్ బెంచ్ మాత్రం మూసుకొని కూర్చోండి. సారీ ఫ్రెండ్స్, ఆయమ్మ అంటే బూతులు మాట్లాడుతూనే ఉంటుంది. ఆయమ్మ తరపున నేను సారీ చెప్తాను మీకు. ఓకే సారీ గాయ్స్. చూడండి.